భూషిత కేశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషణులు కావు, భూషణములు ఇచ్చు పవిత్ర వాగ్భూషణమే భూషణము, భూషణములు నశించు నన్నీయును అన్నారు. అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతమంది నా శాసన మండలి శాసన సభ సభ్యులైతేనేమి, శాసన మండలి సభ్యులైతేనేమి, అలాగే లోకసభ సభ్యులైతేనేమి, రాజ్యసభ సభ్యులైతేనేమి, నా అందరున్నారు నా సహచర. అంటే వాళ్ళందరూ పలికిన ప్రతి మాట అంటే మీ అందరూ మాట్లాడినట్టే మేమంతా మీ ప్రతినిధులం, మీ సేవకులం. రామరాజ్యంలో డైలాగ్ ఉంది, ముందు ప్రజల్ని సేవించడం అని, ఆ తర్వాతే రాజు అని. సో మీ అందరికీ ఒక్కొక్కరికి మీరు మాట్లాడిన భూషలు కావన్నాను, నా భూషణములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినట్టుగా నేను భావించుకుంటూ, మరి ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడికి స్వరూపంగా నిలిపినందుకు, మరి దైవాంశ సంభూతుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ, వాగర్తావు సంపర్తావు వాగర్తపతిపతే జగతపిత్రం ఉందే భారతీ పరమేశ్వరరావు అంటారు. అంటే శివపార్వలతో పోలుస్తారు. నా గాయత్ర పరమంత్రం నమతు పరదేవత నా హరే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివత ప్రాతుర్పత్ర భుక్తి యస్మాత్ పార్థివత ప్రాతుపుత్రుని భగవతి గురుణ సంతుల మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని. నేనన్నా కాదు సరైన సమయంలోనే ఇచ్చారు, అంత దైవలిఖితం. ఏది జరిగినా నా జీవితాలు అన్నీ కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి. నేను అటు క్యాన్సర్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి, లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏంటి, వేషం వేయడం ఏంటి, అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో సారూప్యం. నా నిజ జీవితంలో సంఘటనలకి నేను సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు. నేనన్నా లేదు ఇదే సరైన సమయం, ఎందుకంటే నాన్నగారిదేమో శత జయంతి జరుపుకున్నాం, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత నేను 3వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15వ సంవత్సరంలో అడుగుపెట్టాను మొన్న మార్చి నెలలో. ఆ తర్వాత నాకు వచ్చింది. అలాగే 4 సినిమాలు వరుసగా హిట్లో, అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి, 4 సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత 50 సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు. 50 సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా దారి మరణమో అలా జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో 50 సంవత్సరాలు హీరోగా నాకు నిలబడటానికి శక్తినిచ్చిన నా తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు, నన్ను చూసుకునే నాకు పొదనైన పొగరంటాను. ఎవరిని చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి. అప్పుడు నేను అంటాను, బాబు నా ఏదైతే నిజస్వరూపంతో అదే నన్ను ఉసిగొల్పే ఒక విప్లవంగా అడుగడుగునా నేను నడుస్తానని నేను చెప్తుంటాను. అలాగే నా రీతి ఏంటి, ఇతనికి అన్నీ తెలుసా అంటారు.
నన్ను చూసిన వాళ్ళందరూ. నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను. నా మాట సూటిగా ఉంటుంది, నా మాట ముక్కు సూటిగా ఉంటుంది, నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది. అలాగే నా తీరు ఒక గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది. నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు. ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి, నా వ్యక్తిత్వం అయితేనేమి, నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి, లేకపోతే నాలో ఉన్న నిష్కల్మషం అయితేనేమి, వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు. అంటే ఆత్మాభిమానమే నా చిరునామైనప్పుడు ఆత్మవిశ్వాసంతో నిలువెత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు. మీరు కూడా ఆదరాభిమానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను, కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతి నిజాయితీ నిబద్ధత, ఆ నిష్కల్మషం, ఆ నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు. వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఇవాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు. ఊరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామారావు అబ్బాయి అయినంత మాత్రాన పనులు చేయాలి. ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద. అందరూ కూడా మన వంతు మనం సంపాదించిందే కాదు, ప్రజలకి ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం. అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం కోసం కాదు. ఎన్నో పాత్రలు చేశాను నేను, అద్భుతమైన పాత్రలు. నాన్నగారు కూడా చేయలేని పాత్రలు, చేయాలనుకున్నా చేయలేని పాత్రలు చేశాను. అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా. ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు, కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారు. ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది. మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శకాన్ని ఏర్పరిచింది. ఆ శాలివాహన శకం, ఆ గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగే సారే జహాసే హిచ్చా, అలాగే సారే జహాసే హెచ్చా హిందూ సీతా హమారా, హమ్ బుల్బులే ఇస్కే ఏ గుల్ సీతా హమారా. ఇక్కడ ఒక సర్వమత సౌభ్రాతృత్వానికి, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం, ఒక ఆదర్శం మన హిందూపురం. ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలు అయితేనేమి, హిందువులు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి, అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఇక్కడ సమాజ స్థాపనం చేసి ఇక్కడ అందరూ ఒక మంచి చల్లటి చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనంతా ఉంటున్నాం. అది మన హిందూపురం ఒక గొప్పతనం. ఇక సినిమాల జోలికి వస్తే, ఈ నా నట జీవితంలో ఎన్నో పాత్రలు